అందరికీ నమస్కారం అండి. పంచారామాలలో ఒకటైన అమరావతి క్షేత్రాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ అమరావతే కాకుండా మిగిలిన 4 పంచారామాలు కుమారరామ, క్షీరరామ, భీమరామ మరియు ద్రాక్షారామంలో ఉన్నాయి. అమరలింగేశ్వర స్వామి ఆలయము గుంటూరు నగరానికి సమీపంలో అమరావతి పట్టణంలో పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరరామగా పేరు పొందింది. ఇక్కడ వెలిసిన స్వామిని అమరేశ్వర స్వామి లేదా అమరలింగేశ్వర స్వామి అంటారు. ఈ ఆలయము కృష్ణానదికి దక్షిణ ఒడ్డున ఉంది. ఇక్కడ బాలచాముండికాదేవి అమరేశ్వర స్వామి యొక్క సతీమణితో అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ శివలింగాన్ని దేవతల దేవుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తుంటారు. అమరావతి ఆలయం యొక్క 4 వైపులా ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించిన పెద్ద పెద్ద గోపురాలు 4 ఉన్నాయి. అమరేశ్వర స్వామి ఆలయంలో క్రౌంచశిల అనే ఒక చిన్న ఊయల కనుగొనబడింది. అమరావతిని ఒకప్పుడు ధాన్య కటక లేదా ధరణి కోట అని పిలిచేవారు. మౌర్య పరిపాలనకు ముందు కాలంలో నిర్మించిన అద్భుతమైన బౌద్ధ స్తూపము ఈ అమరావతిలో ఉంది. ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 4 వైపులా 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలైన శివలింగాలే కాకుండా ఇంకా అనేక దేవతామూర్తులు కూడా ఉన్నాయి. 2వ ప్రాకారంలో ఉన్న కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు. 3వ ప్రాకారములో నైరుతిలో శ్రీ శైలమల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యములో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. భౌగోళికంగా ఈ పుణ్యక్షేత్రాలు అమరావతికి ఆదిక్కుల్లోనే ఉండటము గమనించాల్సిన విషయము. శివకేశవులకు భేదం లేదని ఈ ఆలయంలో ఆవరణలో వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఉంది. స్థలపురాణం ప్రకారము ద్వాపరయుగం చివరిలో 5053 సంవత్సరాల క్రితము సౌనకాది ఋషులు మహర్షి అయిన నారదుడిని విమోచన మార్గం పొందటానికి ఏదైనా మార్గం చెప్పమని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు సృష్టించిన కృష్ణానదికి సమీపంలో నివసిస్తూ మోక్షం సాధించటానికి కృష్ణానది పవిత్ర జలంలో స్నానం చేసి అమరేశ్వరుడిని దర్శించాలి అని నారద మహర్షి సలహా ఇస్తాడు. అప్పుడు సౌనకాది ఋషులు ఈ ప్రాంతంలో 3 రోజులకు పైగా ఉండి పవిత్రమైన నదిలో స్నానం చేసి తర్వాత భగవంతుని దర్శించుకునేవాడు. ఇలా అతను మోక్షాన్ని పొందటం జరిగింది. రాక్షసులకు దేవుళ్లకు జరిగిన యుద్ధంలో దేవుళ్ళు ఓడిపోవటంతో పరమశివుడిని ఆశ్రయిస్తారు. అప్పుడు దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతంలోనే వధించటం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతము అమరావతి అని పిలువబడుతుంది. ఇక్కడ అమరావతి దేవాలయంలో 15 అడుగుల ఎత్తైన తెల్లని పాలరాయి శివలింగం కలిగి ఉంటుంది. అమృతలింగంలో పెద్ద ముక్క ఇక్కడ పడింది. అంతేకాకుండా అది రోజురోజుకి పెరగసాగింది. అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుణ్ణి అర్చించాడట. దానితో పెరగటం ఆగిపోయింది. ఇక్కడ ఉన్న శివలింగము చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ శివలింగానికి పూజలు అర్చనలు చేయటానికి అర్చకులు ప్రత్యేకంగా ఏర్పడిన నిచ్చెనపై వెళ్ళి చేస్తారు. ఈ విషయాన్ని గురించి ఇంకొక కథ కూడా ఉంది. శివలింగం పైన ఒక ఎరుపు రంగు మచ్చ ఉంటుంది. శివలింగము యొక్క పరిమాణం పెరుగుతున్నప్పుడు దాని పెరుగుదల ఆపటానికి ఒక మేకుతో కొట్టారు అని చెప్తారు. మేకుతో శివలింగాన్ని కొట్టినప్పుడు రక్తస్రావం అయ్యిందని ఆ మరక ఈనాటికి చూడవచ్చు. అయితే అందరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. ఈ దేవేరి శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడుతుంది. భక్తుల ఈతి బాధల నుంచి విముక్తి కలిగించి మనశ్శాంతిని సుఖ సంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలో నూతన శక్తి ప్రవేశిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.